Hey beauties, welcome back to my channel Why with Makeup. So thank you for tuning into my channel. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ మేకప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం అనమాట. మీకు కూడా ఇలాంటి సింపుల్ మేకప్ లుక్ కావాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ మీరు మేకప్ని ట్రై చేసుకోవచ్చు. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరికైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అండ్ అక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు మేకప్ ఎలా వేసుకోవాలో ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ వీడియోలో మనం ఈ సింపుల్ లుక్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నా. సో నేను ముందుగా అయితే నా ఫేస్ వాష్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో నేను ప్రజెంట్ మామా అర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. సో నాకు ప్రజెంట్ డార్క్ స్పాట్స్ అండ్ అక్నే అనే ప్రాబ్లం అయితే రన్నింగ్లో ఉంది. సో నేను వీటిని రెడ్యూస్ చేయడానికి కొన్ని ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నాలాగా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మేకప్ ఎలా ట్రై చేసుకోవాలి ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ వీటిని కవర్ చేస్తూ ఒక ఫ్లాలెస్ బేస్ని ఎలా క్రియేట్ చేయాలో అండ్ సింపుల్ మేకప్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దామని చెప్పాను కదా. సో నేను ఫేస్ వాష్తో ఫేస్ అయితే క్లెన్స్ చేసుకున్నాను. సో నేను ఇదే బ్రాండ్ నుంచి మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మామా అర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్. సో మనం మేకప్కి ముందు స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను కొంచెం క్వాంటిటీలోనే ఈ ప్రోడక్ట్ అనేది తీసుకుంటున్నాను అండ్ నా స్కిన్ మాయిశ్చరైజర్ అనేది చేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి. సో మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏ స్కిన్ అయినా సరే. సో మనకి ప్రజెంట్ నాకైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి సో మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేకప్కి ముందు స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన స్కిన్ ప్రిపరేషన్ అనేది సరిగా లేకపోతే మాత్రం మేకప్ అనేది సరిగా కూర్చోదు అండ్ సెట్ అవ్వదు, అది కొంచెం ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది. సో స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ మనకి డ్రైగా ఎక్కడైతే ఉందో అక్కడ మాయిశ్చరైజేషన్ అనేది ఇంకొంచెం కేర్తో అప్లై చేసుకోవాలి. సో చాలామందికి టీ జోన్లో ఉంటుంది. సో నాకు నోస్ దగ్గర అండ్ చిన్న దగ్గర కొంచెం డ్రైగా ఉంటుంది. సో నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేసుకుంటున్నాను. సో మాయిశ్చరైజేషన్ తర్వాత నేను సెరం యూజ్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి చేంజ్ చేశాను అనమాట. సో బికాజ్ ఆఫ్ దిస్ డార్క్ స్పాట్స్ వీటి గురించి నేను కొంచెం కేర్ తీసుకుందాం అనేసి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే చేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తుంది ప్లమ్ రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ సెరం అనమాట. సో నేను నెక్స్ట్ ఇదైతే అప్లై చేసుకుంటున్నాను. సో సెరం కూడా అప్లై చేసుకుంటున్నాను. సో కంప్లీట్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు సెరం మాయిశ్చరైజేషన్ అనేది యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ట్యాప్ మోషన్లో సెరం కూడా అప్లై చేస్తున్నాను. సో నాకు డార్క్ స్పాట్స్ ఉన్న ఏరియా దగ్గర మాత్రం నేను బాగా కాన్సన్ట్రేట్ చేసి అప్లై చేస్తున్నాను. సో ఈ సెరం కూడా ఆల్ స్కిన్ టైప్స్ అండ్ మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు నెక్ కూడా అప్లై చేసుకోవడం మర్చిపోకూడదు. సో మనం ఫేస్కి ఏ ప్రోడక్ట్ అయితే అప్లై చేస్తామో అది నెక్ కూడా అప్లై చేయాలి కంపల్సరీగా. సో నేను నెక్స్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో ఇది లాక్మీ సన్ ఎక్స్పర్ట్ మినరల్ టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. సో నేను ఇది కూడా కొంచెమే తీసుకుంటున్నాను. రిక్వైర్డ్ అమౌంట్లో మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి అండ్ దాన్ని ఎప్పుడు బ్లెండ్ చేయడానికి ట్రై చేయొద్దు. సో చాలామంది 3 ఫింగర్ రూల్ యూజ్ చేస్తారు, బట్ ఐ ప్రిఫర్ దిస్ మెథడ్. నేను డాట్గానే అప్లై చేసుకుంటాను. సో రిక్వైర్డ్ అమౌంట్లో అప్లై చేసుకోవాలి అండ్ దాన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో లైట్ కోటింగ్ లాగా లైట్గా
బ్లెండ్ అయ్యేలా చూసుకోవాలి. అంతేకాని దాన్ని గట్టిగా రబ్ చేస్తూ బ్లెండ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే కొన్ని సన్ స్క్రీన్స్ అనేవి మనకి వైట్ కాస్ట్ వచ్చేలా చేస్తాయి. ఒకవేళ అవి రాకపోయినా మనం ఎక్కువగా రబ్ చేయడం వల్ల అవి ఆటోమేటిక్గా మనకి వైట్ కాస్ట్ అనేది రిలీజ్ చేస్తాయన్నమాట. సో అందుకని మీరు ఒక థిన్ ట్రాన్స్పరెంట్ లేయర్ అలా మన స్కిన్ పైన సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా సరే. దాన్ని ఎక్కువగా మాత్రం రబ్ చేయొద్దు. సో చాలామంది అనుకోవచ్చు మేకప్ వేసుకుంటే పింపుల్స్ వస్తాయి, స్కిన్ పాడైపోతుంది. కోర్స్ కొంతమందికి వస్తాయి, అండ్ దానివల్ల మేకప్ వల్లే పింపుల్స్ వస్తాయి అనేది మాత్రం కరెక్ట్ కాదండి. సో కొంతమందికి అక్నే ప్రోన్ స్కిన్ ఉంటుంది. సో మేకప్ అనేది ప్రాపర్గా యూస్ చేస్తే మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. అండ్ ప్రోడక్ట్స్ కూడా మనం చూస్ చేసుకునేటప్పుడు మంచి ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది అయిపోయింది. సో ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం స్కిన్ ప్రిపరేషన్ అప్పుడు ప్రతి ప్రోడక్ట్కి కొంచెం కొంచెం టైం అనేది ఇవ్వాలి. సో ఒక హాఫ్ మినిట్ లేదా 1 మినిట్ వరకు ఆ స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకునేలాగా మనం టైం ఇవ్వాలి. సో అది మాత్రం మిస్ అవ్వకండి. అప్లికేషన్ చేసేటప్పుడు ఒకదాని తర్వాత డైరెక్ట్ అప్లై చేసుకోకండి. 1 నిమిషం అలాగా టైం ఇవ్వండి. ఓకే, దానివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది ఆ ప్రోడక్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మన బేస్ అనేది చాలా ఫ్లాలెస్గా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. సో నేను నెక్స్ట్ ఫేసెస్ కెనడా ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలంటే ఇన్సైడ్ కాస్మెటిక్స్ వాళ్ళది ప్రైమర్ కూడా మనకి దొరుకుతుంది. ఇది ఒక 100 or 95 రూపీస్లో ఉంది. బడ్జెట్లో మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంది. సో నేను ప్రెజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను, ఫేసెస్ కెనడా ప్రైమర్. సో ప్రైమర్ అనేది కూడా మనం ప్రాపర్గా యూజ్ చేయాలి. ప్రాపర్గా యూజ్ చేయనప్పుడు మేకప్ అనేది సరిగా కూర్చోదు. సో ఎవరికైతే లార్జ్ ఓపెన్ పోర్స్ ఉంటాయో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి. సో పోర్స్ని క్లోజ్ చేయడానికి యూజ్ అవుతుంది సో ప్రైమర్ అనేది. సో ఈ ప్రైమర్ కూడా మనం ఎక్కువగా అప్లై చేసుకోకూడదు. ఎక్కువగా అప్లై చేసుకుంటే మన మేకప్ అనేది కూర్చోదు అనమాట. సో సెట్ అవ్వడానికి ప్రాపర్ బేస్ అనేది దొరకదు. సో ప్రైమర్ అనేది కూడా మనకి ఎక్కడైతే పోర్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ అప్లై చేసుకొని రబ్ చేయకుండా ఇలా ప్రెస్ చేస్తూ దాన్ని బ్లెండ్ చేసుకోవాలి. సో మనం ఇలా ప్రెస్ చేస్తూ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే పోర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పోర్స్ అనేవి ప్రైమర్తో ఫిల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో నేను ప్రెజెంట్ ఇక్కడ స్కిన్ కేర్లో టోనర్ యూజ్ చేయలేదు, మీరు టోనర్ కూడా యూజ్ చేయొచ్చు. సో మాయిశ్చరైజేషన్కి ముందు టోనర్ యూజ్ చేయాలి. సో మనకి ఎక్కడైతే పోర్స్ అనేవి కనిపిస్తాయో అక్కడ కొంచెం ప్రోడక్ట్ అనేది బిల్డప్ చేసుకోవాలి బాగా. అండ్ నెక్స్ట్ టీ జోన్ దగ్గర, నాకు డ్రైగా ఉన్న ఏరియా దగ్గర కూడా మీరు ప్రైమర్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. ఐస్కి కూడా ఇదే ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ఐ ప్రైమర్స్ మనకి సపరేట్గా దొరుకుతాయి, మీరు అవి అయినా ట్రై చేయొచ్చు. బట్ ఈ ప్రైమర్ అయినా మీకు నడుస్తుంది. సో ఇలా నా ప్రైమర్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో స్కిన్ కేర్ తర్వాత నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్. సో లిప్స్టిక్ మనం ఫైనల్గా అప్లై చేసుకుంటాం కాబట్టి ముందుగానే మనం లిప్ బామ్ అప్లై చేసుకోవడం వల్ల లిప్స్ అనేవి మాయిశ్చరైజ్ అవుతాయి మంచిగా, అండ్ చాలా సాఫ్ట్ సప్పల్గా ఉంటాయి. సో నేను ఇక్కడ ఇన్సైడ్ కాస్మెటిక్స్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. సో మనకి క్వాంటిటీలో 3 grams ఉంటుంది. లిప్ మాయిశ్చరైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ముందుగానే లిప్ మాయిశ్చరైజ్ చేసుకుంటే మన ఫైనల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. లిప్స్ అనేవి చాపీగా డ్రైడ్గా ఉండవన్నమాట. లిప్ బామ్ అప్లై చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రైమర్ అప్లై చేశాను కాబట్టి సో నేను ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను మీకు. ఫ్లాలెస్ డైలీ వేర్ మేకప్ కానీ లేదా సింపుల్ మేకప్ కావాలి అనుకున్న వాళ్ళు, కొంచెం
పార్టీకి వెళ్ళినప్పుడు కూడా సింపుల్గా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు ఈ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు. నా దగ్గర స్విస్ బ్యూటీ ఇల్యూమినేటింగ్ మేకప్ బేస్ అనమాట ఇది. ఇల్యూమినేటింగ్ క్రీమ్స్ అనేవి మనకి చాలానే ఉన్నాయి. సో ఏదైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఇదైతే ఉంది. సో ఇది కొంచెం లిక్విడ్గా ఉంటుంది. సో అందుకని నేను ముందుగా దీన్ని షేక్ చేస్తున్నాను. షేక్ చేసిన తర్వాత నా హ్యాండ్ మీద తీసుకుంటున్నాను. నేను కొంచెం ఈ సైజులో కొంచెం ప్రోడక్ట్ తీసుకున్నాను. ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఇన్సైట్ కాస్మెటిక్స్ వాళ్ళది థిన్ సెకండ్ స్కిన్ లిక్విడ్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను. ఇదైతే చాలా చాలా నచ్చింది నాకు. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దట్ ఒక ఐడియా వస్తుంది మీకు పర్చేస్ చేసుకోవాలా వద్దా అనేసి. సో అండ్ ఎవరికైతే ఫౌండేషన్ ఏ షేడ్ తీసుకోవాలో తెలియదు అనుకున్న వాళ్ళు ఒకసారి నేను ఇచ్చిన లింక్ చెక్ చేయండి. మీకు అక్కడ కనిపిస్తుంది మీడియం స్కిన్ ఉన్న వాళ్ళు, మీడియం టోన్ ఉన్న వాళ్ళు, లేదా డార్క్ టోన్ ఉన్న వాళ్ళు, ఫేర్ టోన్ ఉన్న వాళ్ళు ఏ షేడ్ తీసుకోవాలో తెలుస్తుంది. సో వీళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు ఈ టోన్ వాళ్ళు ఈ షేడే తీసుకోవాలనేసి. సో నాకు వీళ్ళ బ్రాండ్ ఇదైతే బాగా నచ్చింది. మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు ఏ షేడ్ తీసుకోవాలో ఒకసారి చెక్ చేయండి. సో నేను దీంట్లో ఇప్పుడు కొంచెం ఫౌండేషన్ అనేది తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండింటిని నేను మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఇలానే వదిలేస్తాను దీన్ని. మీరు సపరేట్గా ఏదైనా ప్లేట్ ఆర్ ఇంకెక్కడైనా మిక్స్ చేసుకొని దీన్ని అలానే సెటిల్ అయ్యేదాకా ఉంచవచ్చు. నేను కొంచెం ఒక 1 minute వరకు ఇలా సెటిల్ అయ్యే వరకు ఉంచుతాను. ఈలోపు నేను ఏం చేస్తున్నానంటే ఇన్సైట్ ప్రో కన్సీలర్ ప్యాలెట్ తీసుకున్నాను. సో దీంట్లో మనకి ఆరెంజ్ కలర్ కరెక్టర్ వస్తుంది. సో ఇది తీసుకుంటున్నాను నేను విత్ ఫింగర్. ఇది తీసుకొని నాకు ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ నేను దీన్ని అప్లై చేస్తున్నాను అనమాట. సో లైట్ హ్యాండెడ్తో అప్లై చేస్తున్నాను. సో కలర్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డార్క్ స్పాట్స్ ఉంటే ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొంచెం రెడ్డిష్ అలా ఉన్నప్పుడు మాత్రం మీరు గ్రీన్ కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేయొచ్చు. సో నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకో వైపు ఇది ఫౌండేషన్ అనేది నా హ్యాండ్ మీద ఇలానే ఉంది. సో నేను దాన్ని ఎందుకు అలా టైం ఇచ్చానంటే కొంచెం వార్మప్ అవుతుంది. అండ్ మనకి ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి అది ఫ్లాలెస్ బేస్ అనేది మనకి ఇస్తుంది అనమాట. అలానే ఎక్కువసేపు వదిలేయకూడదు, దాన్ని డ్రై అయిపోతుంది. సో నేను కలర్ కరెక్షన్ అనేది ఇలా ఫింగర్తోనే చేసుకుంటున్నాను. మీ దగ్గర బ్రషెస్ ఉంటే బ్రషెస్తో ఫిల్అప్ చేసుకోవచ్చు. సో కొంతమందికి అండర్ ఐస్ దగ్గర ఎక్కువగా ఉంటుంది కదా డార్క్ సర్కిల్స్ అనేవి, వాళ్ళు కూడా ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేసి వాటిని కవర్ చేసుకోవచ్చు. సో నేను ఇలాగ బ్లెండ్ చేస్తున్నాను ఈ ఫింగర్ యూజ్ చేసి. మీరు కావాలంటే స్పాంజ్ తీసుకోవచ్చు. నేను స్పాంజ్ యూజ్ చేయలేదు ప్రెజెంట్ అయితే. వెట్ స్పాంజ్ తీసుకొని దాంతో బ్లెండ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో కలర్ కరెక్షన్ అనేది నాకు ఫింగర్తోనే ఈజీ అవుతుంది అనేసి నేను ఫింగర్ యూజ్ చేస్తున్నాను. మనకి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో, డార్కర్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఇలా కలర్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో నేను ఫింగర్తోనే ఇలా బ్లెండ్ చేశాను. ఇప్పుడు ఈ ఫౌండేషన్ని నేను మళ్ళీ ఇలాగా వార్మప్ చేసి డాట్ ప్యాటర్న్లో పెట్టుకుంటున్నాను. సో ఎవరికి ఎంత కవరేజ్ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను తీసుకున్న ఫౌండేషన్ అనేది మీడియం కవరేజ్ అనేది ఇస్తుంది, ఫుల్ కవరేజ్ ఇవ్వదు. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక వెట్ బ్లెండర్ అయితే తీసుకున్నాను. సో బ్లెండర్ యూజ్ చేయడం వల్ల మనకి
బేస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఎక్స్ట్రా ఏమైనా ప్రోడక్ట్ ఉంటే దాన్ని ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇది నేను వాటర్లో డిప్ చేసేసుకొని ఎక్స్ట్రా వాటర్ని స్క్వీజ్ చేసేసాను. అండ్ మనకి ఇది ఎక్కువ వాటరీగా ఉండకూడదు. ఎక్కువ వాటరీగా ఉంటే ప్రోడక్ట్ని అంతా తీసేసుకుంటుంది. సో ఈ మాత్రం ఉండాలి. సో నేను దీంతో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. సో అండ్ ఇంకొకటి, ఎప్పుడు మనం బ్లెండర్ తీసుకొని ఇలా డ్రాగ్ చేయకూడదు. ఇలా ఇలా ట్యాప్ మోషన్లో డ్యాప్ చేస్తూ బ్లెండ్ చేయడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా సరే. సో అండర్ ఐస్ దగ్గర కూడా ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. సో నేను ఇలా అయితే నా బేస్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు బిఫోర్ కన్నా కూడా స్పాట్స్ అనేవి కొన్ని కవర్ అయ్యాయి. సో నేను ఇక్కడ ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోలేదు, మీడియం కవరేజ్ ఫౌండేషన్ అనేది యూజ్ చేసింది కాబట్టి సో నాకు కొంతవరకు అయితే కవర్ అయిపోయాయి. సో మీకు ఒకవేళ కంప్లీట్గా కవర్ అవ్వాలి అనుకుంటే ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఇది ఓకే. సో ఐల్ గో ఫర్ ది నెక్స్ట్ స్టెప్. సో మనకి ఇలా ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఫౌండేషన్ని మనం సెట్ చేసుకోవాలి. సో నేను ఇన్సైడ్ కాస్మెటిక్స్ వాళ్ళది మినరలైజ్డ్ ప్రెస్డ్ పౌడర్ తీసుకుంటున్నాను విత్ SPF 24. సో ఇది కూడా మనకి చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది షేడ్ నెంబర్ MN20, ఇది నా షేడ్ అనమాట. సో దీంట్లో కూడా మనకి ఎవరికి ఏ టోన్ వాళ్ళకి ఏ షేడ్ యూస్ చేయాలో కూడా వాళ్ళు రిప్రజెంట్ చేశారు. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ కాంపాక్ట్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ మనకి పఫ్ వచ్చింది, దీంతో నేను పఫ్ యూజ్ చేయట్లేదు, నేను ఈ బ్లెండర్తోనే అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా యూజ్ చేస్తున్నాను, ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ప్రోడక్ట్ తీసుకొని సెట్ చేస్తున్నాను పౌడర్ అంతా. సో మనకి బనానా పౌడర్స్ కూడా దొరుకుతాయి, మీరు అవి కూడా ట్రై చేయొచ్చు. సో నెక్ దగ్గర కూడా అప్లై చేసుకోవాలి, నెక్కు అస్సలు మిస్ చేయకూడదు మన. సో ఫేస్కి ఏ ప్రోడక్ట్ అయితే అప్లై చేస్తామో అది నెక్ కూడా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా ఉంటుంది అంతా. సో ఇలా సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేను దీన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. సో నేను ఇన్సైట్ మేకప్ ఫిక్సర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది మనం కొంచెం డిస్టెన్స్లో పెట్టుకొని స్ప్రే చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం డ్రై అయ్యే వరకు 1 minute వరకు వదిలేయాలి. సో అది కొంచెం మనకి ఎక్స్ట్రా పౌడర్ ఏమైనా ఉన్నా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అండ్ మన మేకప్ అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంచడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మనకి బేస్ అయితే కంప్లీట్ అయింది. సో ఇది నా ఫైనల్ లుక్ అనమాట. ఇది నా ఫైనల్ లుక్. సో చూసారు కదా ఎలా ఉందో. సో సింపుల్గా మీ డార్క్ స్పాట్స్ని హైడ్ చేసుకుంటూ సింపుల్గా మేకప్ ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.